అద్వైత ఆత్మ విజ్ఞానాన్ని మనకు ఉపదేశం చేస్తూ ఉన్న గురువులందరికీ నమస్కారం చేసుకుని, మన దక్షిణామూర్తి స్తోత్రము, దానికి మానసోల్లాసం అన్న వ్యాఖ్యానం చూస్తూ వెళ్తూ ఉన్నాము. 8వ మంత్రం మొదలుపెట్టాము. ఇప్పుడు వీడే ఉంటాడు ఏషా పురుషః. వీడసలు పూర్ణత్వాత్ పురుషః. కానీ వాడు పురంజనుడై పురిసేతే ఇతి పురుషః అని పురంలో నివసిస్తూ ఉన్నాడు. ఆ పురంలో నివసిస్తూ ఇంత మాత్రమే నేను అన్న మాయలో పడి అందులోనే భ్రమిస్తూ ఇంకా విశ్వాన్ని మొత్తాన్ని కార్యకారణాలు అన్న రిలేషన్స్తో చూస్తూ ఉంటాడు. విశ్వాన్ని చూస్తాడు, అది తన స్వరూపమని వాడు తెలుసుకోడు. చూస్తున్న ప్రతిదీ నామరూపాలుగా వేరు వేరుగా తెలుస్తుంటుంది. వాటిని చూసి ఇది దీనికి కార్యము, అది దానికి కారణము అని కాజ్ అండ్ ఎఫెక్ట్గా మాత్రమే చూస్తూ, కాజ్ అండ్ ఎఫెక్ట్ ఉన్నది అంటే రిలేటివ్గా ఉంటుంది. ఆ రిలేటివ్గా ఉన్నవి మాత్రమే తెలుసుకుంటూ ఉంటాడు వాడు. అబ్సల్యూట్ పోగొట్టుకుంటాడు. అబ్సల్యూట్ని చూసే చూపు పోగొట్టుకుని ఇన్ రిలేషన్ చూస్తూ ఉంటాడు. ఎట్లా? ఇది నాది స్వం, దానికి నేను స్వామిని, నేను శిష్యుణ్ణి, వాడు నాకు గురువు, నేను అమ్మను, వాడు నాకు బిడ్డ, నేను ఫ్రెండ్ని, వీడు నాకు ఫ్రెండ్, నేను యాక్టర్ని, వీడు ఆడియన్స్ అని వాడు ఎంతసేపు తను తనకి ఇంకొకడు అని ఇన్ రిలేషన్ చూస్తూ ఉంటాడు. రిలేటివ్గా చూస్తూ ఉంటాడు. వాటిని రిలేషన్షిప్స్ అని పిలుస్తాం. అందుకనే రిలేటివ్గా ఒకదానితోటి ఒకటి సంబంధం చూస్తాం కాబట్టే రిలేషన్షిప్ అంటాము. వాటిని షార్ట్కట్లో షిప్ అని కూడా పిలుస్తారు. రకరకాలుగా షిప్పింగ్ చేసుకుంటాం మనము. రకరకాలుగా షిప్పింగ్ చేసుకుంటాము. బ్రదర్స్ గానో, ఫాదర్ సన్ గానో, మదర్ డాటర్ గానో, టీచర్ స్టూడెంట్ గానో, ఏదో రకంగా మనము, లేకపోతే నేను నా కంప్యూటర్, నేను నా కంప్యూటర్, ఇది నేను, ఇది నా కంప్యూటర్ అని ప్రతిదీ ఇన్ రిలేషన్ టు చూస్తూ రిలేటివ్గా చూసే చూపు ఒక్కటి మాత్రం మిగిలించుకుని అబ్సల్యూట్ని పోగొట్టుకుంటాము. అబ్సల్యూట్ నేను అన్నది అబ్సల్యూట్ అయితే దానికి ఇంకా ఇన్ రిలేషన్ ఏమీ లేదు, అది ఏకం ఏవ, దాన్ని పోగొట్టుకుంటాము. ఈ అబ్సల్యూట్ని మన ఆంధ్ర భారతిలో చూపిస్తాను దాని అర్థాలు. అబ్సల్యూట్ అని చూస్తే ఇంగ్లీష్ టర్మ్కు తెలుగులో అర్థాలు సంపూర్ణం, స్వతంత్రం, స్వేచ్ఛ, నిరంకుశం అంటే దాన్ని అడ్డుకునేది కానీ కంట్రోల్ చేసేది లేదు, పరమం, కేవలం, పూర్ణం, నిరపేక్షం అని ఇటువంటి అర్థాలుంటాయి దానికి అబ్సల్యూట్కి. ఇది నా స్వరూపము. అబ్సల్యూట్ అయిన నా స్వరూపాన్ని నేను పెట్టుకుని కేవలము, పరమము, శుద్ధము, పూర్ణము, స్వచ్ఛము, స్వేచ్ఛ, స్వతంత్రత ఇన్ని ఉన్న నా రూపాన్ని నేను పెట్టుకుని దానికి వ్యతిరేకంగా రిలేటివ్గా సాపేక్షంగా చూసుకుంటూ ఉంటాను. దీనికి అది సంబంధించింది, దానికి ఇది సంబంధించింది. రాముడికి సీత భార్య, సీతకి రాముడు భర్త అని చూస్తాము. రాముడు సీత రెండు ఒక్కటే తత్వము, ఉన్నది ఒక్కటి, అది అబ్సల్యూట్ అని చూడము. మనము అదిగో బంధాలతో బంధువులు బంధువులని చెప్తాము, ఆపేక్షలతో సాపేక్షంగా చూస్తూ ఉంటాము. ఏదో ఒకటి అపేక్షిస్తూ ఉంటాము, అందుకోసం సాపేక్షంగా సంబంధాలు పెట్టుకుని వ్యవహారాలతో ఉంటాము. అది ఎక్కువ, ఇది తక్కువ, అది ముందు, ఇది వెనక, అది చిన్నది, ఇది పెద్దది, అది మంచిది, ఇది చెడుది. దీనికి నేను అధీనమై ఉన్నాను, నేను వాడికి కట్టుబడి ఉన్నాను, వాడు నాకు వశమై ఉన్నాడు అని ఈ విధంగా ఒకదానితో ఒకదాన్ని కలుపుకుంటూ వేరు వేరు చూస్తూ, ఒకదానితో ఒకటి ఉన్నది అన్న
బంధం పెట్టుకోవాలి అంటే వేరు వేరుగా చూడవలసి వస్తుంది. వాటిని అట్లా చూస్తూ అబ్సల్యూట్‌గా ఉన్నదాన్ని మనము రిలేటివ్‌గా చూసే చూపు పెంచుకుంటాము. ఆ భేదాలు పెంచుకుంటాము. నిరపేక్షంగా ఉన్నదాన్ని మనము సాపేక్షంగా మార్చుకుని చూస్తాము. నిరాకారంగా ఉన్న దాంట్లోనే రకరకాల ఆకారాలను భేదాలుగా చూస్తూ ఉంటాం. ఇదంతా భేద దృష్టి పేరు మాయ. పురుషః పూర్ణత్వాత్ ఏదైతే పూర్ణమై ఉన్నదో, ఏదైతే పూర్ణత్వాత్ పురుషః అబ్సల్యూట్ అయి ఉన్నదో అది నేను. అయితే కానీ రిలేషన్స్ మొదలుపెట్టానంటే, నేను భార్య, వాడు భర్త, నేను భర్త, వాడు భృత్యుడు, నేను స్టూడెంట్, వాడు టీచరు అని రిలేషన్‌షిప్స్ పెట్టుకోగానే, ఆ రిలేషన్‌షిప్స్ ఆ భేద బుద్ధి ఉందంటే రిలేటివ్‌గా ఉంటుంది. సాపేక్షంగా దాని పేరు మాయ. అది వేరుగా లేదు. వీడే వాడిని వాడు అట్లా చూసుకుంటూ ఉంటాడు. ఎప్పుడైతే వాడు ఇదంతా స్వప్నము అని తెలుసుకుని, ఇదంతా నిద్ర, ఇదంతా ప్రమాదము, ఇదంతా మాయ అని తెలుసుకున్నాడంటే, వాడు మేల్కుంటాడు. ఇంకప్పుడు వాడే ఆ గురువు, వాడే ఎన్ని రూపాలుగా ఉన్నా సరే స్వరూపతః అబ్సల్యూట్ అని అక్కడ ఉండిపోతాడు. అక్కడికి రావాలి. అయితే ఈ రిలేషన్స్ ఉంటాయి. ఈ రిలేషన్స్‌ని కట్ చేసుకోవడం చాలా కష్టం. మనము మన మనుస్మృతి చదువుకుంటూ గూడా రిలేషన్స్‌ని ఎట్లా తగ్గించుకుంటూ పోవాలి, బంధాలు, బంధుత్వాలు ఎట్లా తగ్గించుకుంటూ పోవాలి, స్నేహాలు, పరిచయాలు ఎట్లా తగ్గించుకుంటూ పోవాలి, నావి, నావి అన్న వస్తువుల పైన మమకారాన్ని, వ్యామోహాన్ని ఎట్లా తగ్గించుకోవాలి అని చాలా దూరం చెప్పుకుంటూ వచ్చాము. అది ఫండమెంటల్. మనకు మన సాధనలో అది ఫండమెంటల్. మనం ఇంకా కొన్ని కల్పించుకుంటాము. పెళ్లి చేసుకుని భార్యాభర్త, పిల్లల్ని గాని తల్లి, తండ్రి, పుత్రులు, మళ్ళీ స్నేహితుల్ని చేసుకుని నా స్నేహితులు, మళ్ళీ పెళ్లి చేసుకున్నంత మాత్రాన భార్యాభర్త అన్న 2 బంధాలు మాత్రమే గాదు. మళ్ళీ అటు సైడ్ నుంచి వీళ్ళకు, ఇటు సైడ్ నుంచి వాళ్ళకు మొత్తం ఒక యూనివర్సల్ సిస్టమ్‌లో నెట్‌వర్క్ అంతా తయారవుతుంటుంది. ఒక్కటి కదిలించామంటే ఇంకొక 100 కదులుతుంటాయి. ఒక్కటి తగిలించామంటే ఇంకొక 100 తగులుకుంటాయి. ఒక్కటి వదిలామంటే 100 వదిలిపోతాయి. కానీ చెయ్యబుద్ధి గాదు. ఏ ఒక్క బంధాన్ని గూడా ప్రయత్నపూర్వకంగా వదలడానికి మనసు ఒప్పుకోదు. ఎందుకు? ఎంత చదువుకున్నా సరే, ఎన్ని రోజులు దీని గురించి విచారణలు చేసినా సరే, ఎన్ని పుస్తకాలు తిరిగేసినా సరే, ఎన్ని గ్రంథాలు ఆలోఢనం చేసినా సరే, మళ్ళీ అంతే ఒక్క బంధాన్ని గూడా వదిలిపెట్టడానికి మనసు అంగీకరించదు. ఎందుకు? ఎందుకు అంటే ఆ మనసే మాయ. ఆ మనసే మాయ. అదే రూపాలు, నామాలుగా నీకు చూపిస్తూ, అదే బంధాలన్నీ కల్పించి ఉన్నాయి, ఉన్నాయని చెప్తూ ఉంటుంది. అదే మాయ గాబట్టి, ఆ మనసే ఆ మాయ దాంట్లో నుంచి నిన్ను బయట పడనివ్వదు. నువ్వు దానికి వశుడివై ఉన్నంత వరకు, నీ స్వవశంలో నువ్వు లేవు. దాని వశమై నువ్వు పరవశంలో ఉన్నావు, పరతంత్రంలో అంటే, మన పురంజనుడు ప్రమదకు లోబడి వశుడై ఉన్నట్టు నువ్వు నీ ప్రకృతికి లోబడి ఉన్నావు అంటే అది చూపిస్తుంటుంది. దాని ధర్మము రకరకాల రూపాలు చూపించి, ఇన్ రిలేషన్ బంధాలన్నీ కల్పించి, అందుకోసము వ్యవహారాలన్నీ నడిపిస్తూ ఉంటుంది. అది రూపాలన్నీ కల్పించి, వాటికి నామాలన్నీ ఆపాదించి, ఇన్ రిలేషన్ బంధాలన్నీ చూపిస్తూ, వాటి మధ్యలో వ్యవహారాలన్నీ నడిపిస్తూ ఉంటుంది. ఈ మొత్తం సెటప్ పేరు మనసు. దాన్నే మాయ అని పిలుస్తారు. ఇప్పుడు ఈ మనస్సుని అంటే ఈ మాయని నువ్వు లయం చెయ్యాలి అంటే దాని లక్షణాలు తెలుసుకుని అది అది లేదు అని నిశ్చయాత్మకమైన స్థితికి రావలసి ఉంటుంది.
నిజంగా ఉన్నది అని నీకు ఏమాత్రం అనిపించినా సరే, నీలోనే నువ్వు భేదం చూస్తావు. ఇంక దానితో బ్రహ్మాండమంతా ఉన్నట్టుగానే అదే మనస్సు, ఈ బ్రహ్మాండము, అందులోని వస్తువులు, అందులోని వ్యక్తులు, అందులోని వ్యవహారాలు, అందులోని రకరకాల ద్వంద్వాలను రిలేటివ్‌గా, ఇది చల్లగా ఉంది, అది వేడిగా ఉన్నది. ఇది నొప్పిగా ఉన్నది, అది సుఖంగా ఉన్నది అని సుఖ దుఃఖాలు, శీతోష్ణాలు, లాభ నష్టాలు మొదలైన రకరకాల ద్వంద్వాలు ఉండాలి అంటే సాపేక్షంగా ఉండాలి. నాకు సుఖంగా ఉన్నది అంటే ఏదో అంతకన్నా ముందు గాని, తర్వాత గాని దుఃఖంగా ఉన్నదొకటి ఉంటే ఇన్ రిలేషన్ ఇప్పుడు బాగుంది అని చెప్తాము. మనము ఏదో పాలు తాగుతున్నామనుకోండి. కప్‌లో వేడి చేసుకున్నాం, పాలు తాగుతున్నాము. చాలా వేడిగా ఉన్నది అని దేని రిలేషన్‌తో చెప్తున్నామో, చల్లగా ఉన్న దాని రిలేషన్‌తో ఇది వేడిగా ఉన్నది అని చెప్తాము. చల్లగా, వేడిగా ఉన్నది అని మనకు తెలియాలి అంటే సాపేక్షంగానే. ఇన్ రిలేషన్ చెప్పవలసొస్తుంది. అందుకనే భగవద్గీత దగ్గర నుంచి మొదలుపెట్టి మొత్తం అన్నీ మనకు శీతోష్ణాలను కూడా నువ్వు చూడకు అని చెప్తుంది. ఇది చల్లగా ఉంది అనకు, అది వేడిగా ఉన్నది అనకు. ఎందుకు చల్లగా ఉన్నది అంటే వేడిగా ఉండడము. వేడిగా ఉన్నది అంటే చల్లగా ఉండడము అని సాపేక్షాలన్నీ బయలుదేరుతాయి. నువ్వు నిరపేక్షము కాబట్టి, ఆ భేదాలు చూడకు. నువ్వు భేదాలు చూసావంటే, వెంటనే రిలేటివ్‌గా ఉన్న లోకమంతా కనిపిస్తుంది. నువ్వు అబ్సల్యూట్ అన్న విషయము నీకు ఇంక తెలియదు. మర్చిపోతావు. స్మృతిలో నుంచి జారిపోతుంది. అందుకని ప్రయత్నం చెయ్యి. సులువా ఏమైనా? సుఖమా ఏమైనా? కాదు. కష్టమే. అవును. ఎందుకు? నువ్వు ఇంకా ఇవన్నీ ఉన్నాయనుకుంటున్నావు గాబట్టి, ఈ రకంగా ఆలోచించడం కష్టము, ఆ రకంగా చెయ్యడము సులువు అని నీకనిపిస్తుంది కానీ, ఇవన్నీ గూడా మళ్ళీ సాపేక్షము. ఎక్కడెక్కడైతే సాపేక్షం రిలేటివ్‌గా నీకు విషయాలు తెలుస్తున్నాయో అక్కడక్కడ అది మాయా, కల్పితము, అంత మాత్రము అని తెలుసుకోగలిగితే నెమ్మదిగా ఇందులో నుంచి బయటపడొచ్చు. కానీ చాలా కష్టము. ఎందుకంటే ఆ మాయే కల్పించి చూపిస్తూ ఉన్నది. ఆ మాయతోటే దీన్ని తెలుసుకొని ఆ మాయని మనం నాశనం చెయ్యాలి. మాయే కల్పించి చూపిస్తున్న వీటిని ఆ మాయతోటే మనం తెలుసుకుని ఆ మాయను లయం చెయ్యాలి. ఆ మనసే కల్పిస్తున్న వీటిని ఆ మనసుతోటే తెలుసుకుని ఆ మనసుని లయం చెయ్యాలి. అది ఒప్పుకుంటుందా? ఒప్పుకోదు. అది ఒప్పుకోదు. అందుకని దానికి బుద్ధి చెప్పడమే, దాన్ని మేల్కొల్పడమే. దాన్నెందుకు మేల్కొల్పుతాం? అది నిద్రపోతుంది. అది నిద్రపోతూ మనల్ని నిద్రలో ఉంచుతూ ఉంటుంది. అందుకని దాన్ని మనము లయం చెయ్యాలి అంటే, మనకు మనము మేల్కోవలసి ఉంటుంది. అందుకని మళ్ళీ కొంచెం ప్రయత్నం చేద్దాము. ఇప్పుడు కొన్ని ప్రశ్నలొచ్చాయి. అది తప్ప అబ్సల్యూట్ ప్రకాశం తప్ప ఇంక వేరే పదార్థం కోపి నాస్తి చేత్ ఇంకేమీ లేదు అంటే, మరి ఈ ఉపదేశాలన్నీ ఎందుకండి? ఈ ఉపదేశాలు ఉన్నంత వరకైనా కనీసం వ్యవహారాలుండాలి గదా! అసలు బంధమేమండి? మోక్షమేమి? ఆ బంధానికి కారణమేమి? మాయ యొక్క లక్షణమేమి? అని కొన్ని ప్రశ్నలున్నాయి. వాటికి జవాబులు మళ్ళీ చెప్తూ ఉన్నారు. ప్రకాశమేంటో ముందు చూసుకో. స్వయం ప్రకాశే సత్రూపే అపి ఏకస్మిన్ పరమేశ్వరే కార్యకారణ సంబంధాది అనేక విధ కల్పన. అసలు అది అబ్సల్యూట్. అది స్వయం ప్రకాశం. సత్ మాత్ర రూపం. సత్ రూపం అన్నప్పుడు సత్. దాని స్వరూపం సత్. అది స్వయం ప్రకాశం అంటే చిత్. అది సత్, చిత్. అపి అయినా కూడా. ఏకస్మిన్ ఒక్కటే అయి ఉన్నా కూడా. ఏకం ఏవ అయినా కూడా. అటువంటి పరమేశ్వరుడిలోనే ఈ కార్యము, కారణము అన్న సంబంధాలతో అనేక విధాలైన కల్పనలన్నీ అందులోనే. ఆ ఏకమై ఉన్న సత్, చిత్ మాత్రంగా ఉన్న ఆత్మలోనే ఈ మొత్తము కార్యకారణ సంబంధాలు.
నేను శిష్యుణ్ణై ఉన్న కారణంగా వాడు నాకు గురువు. నేను కూతుర్నై ఉన్న కారణంగా వాడు నాకు తల్లి. నేను తల్లినై ఉన్నందుకు వాడు నాకు కొడుకు. నేను స్నేహితుడినై ఉన్న కారణంగా వాడు నాకు స్నేహితుడు అని నా కారణంగా వాడు, వాడి కారణంగా వీడు, వీడి కారణంగా నేను అనుకుంటూ ఇది కారణము, కాజ్, అది కార్యము, ఎఫెక్ట్ అనుకుంటూ ఆ సంబంధాలు ఎన్నో ఉన్నట్టుగా అనేక విధాలుగా కల్పించబడుతూనే ఉంటాయి. ఎక్కడ మళ్ళీ కల్పన? ఆ ఏకస్మిన్, ఆ ఏకంలోనే అనేక కల్పన. ఆ ఏకంలోనే అనేకాలు ఉన్నట్టుగా కల్పన. ఎట్లా? ఆ కల్పన మొత్తము వాచారంభణం వికారో నామధేయం. మొత్తము ఊరికనే వాక్కులతో ఆరంభింపబడి వికారంగా అంటే వివిధ ఆకారాలుగా తెలియబడుతూ ఉన్నాయి. మనం దీని గురించే మళ్ళీ బ్రహ్మసూత్రాల్లో ఎంత దూరమో చెప్పుకుంటొచ్చాము. శబ్దం నుంచే అన్నీ వచ్చాయని. ఓన్లీ వాక్ ఉన్నదంటే ఇంక దాంట్లో నుంచి ఏవో రూపాలన్నీ వస్తాయి. వాటికేమో నామాలన్నీ ఉంటాయి. ఇంక వాటికేమో వ్యవహారాలన్నీ ఉంటాయి. ఇంకేంటో ఉన్నట్టుగా ఉంటాయి. అనేక విధాలుగా అనేకం కల్పించబడ్డదంతా ఏకం. మొత్తం అంతా వాచారంభడం. అదెట్లానో చూద్దాము. కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. ఫన్ ఎగ్జాంపుల్స్ చూద్దాము. ఎంతసేపు మనము తాడు, పాము ఇంకా అవే ఎగ్జాంపుల్స్ ఉంటాయి. అవి గాదు. ఇప్పుడు ఇంకా కొంచెం వాచారంభడానికి సరిపోయిన ఇంట్రెస్టింగ్ ఫన్ ఎగ్జాంపుల్స్ చూద్దాం. రాహోః శిరః సుశిఖస్య మమ ఆత్మ ప్రతిమా వపుః ఇత్యాది కల్పనాతుల్య న పృథగ్వస్తు గోచర. ఇక్కడ రాహు శిరస్సు, సుశిఖం, మమ ఆత్మ, ప్రతిమ వపు అని 1, 2, 3, 4 4 ఎగ్జాంపుల్స్ చెప్పారు. మనం కూడా కొన్ని కలుపుకొని చూసుకుందాము. ఇక్కడ మన సురేశ్వర్ల వారు చెప్పిన ఎగ్జాంపుల్స్ చూద్దాము. రాహువు యొక్క తల అంటాము. సూర్యుణ్ణి రాహువు యొక్క తల గ్రసిస్తున్నది అని చెప్తాము. చాలా ధాటిగా, చాలా నమ్మకంగా చెప్తాము. కానీ రాహువు అన్న, శిరము అన్న ఒక్కటే అర్థం. గ్రసించేది అని అర్థం. లేదా వేరుగా ఉన్నది అని అర్థం. వేరుగా ఉన్నది లేదా గ్రసిస్తూ ఉన్నది అని అసలు ఆ పదానికే అర్థం అది. మనము డేంజర్, అపాయం అని చెప్పినట్టు చెప్తాము. డేంజర్, అపాయం అని చెప్తాము. లేదా మార్జాలం పిల్లి అంటాము. మార్జాలం పిల్లి అంటాము. లేదా పిల్లి బిడాలం అంటాము. పిల్లి బిడాలం వచ్చిందండి అన్నామనుకోండి. పిల్లి బిడాలం వచ్చింది అంటే ఏమి? పిల్లి అన్నా అదే, బిడాలం అన్నా అదే. లేకపోతే చాలా ఇంట్రెస్టింగ్‌గా మనము యాదగిరి గుట్టకెళ్ళొచ్చామండి అని చెప్తారు. యాదగిరి గుట్టకెళ్ళొచ్చామండి అని చెప్తారు. గిరి అన్న, గుట్ట అన్న ఒకటే అర్థం. గిరి అన్న కొండే, గుట్ట అన్న కొండే. గిరి గుట్టకెళ్ళొచ్చామని చెప్తారు. కొండకెళ్ళొచ్చాము అని. ఎందుకు చెప్తామంటే ఏం లేదు. వాచారంభడం. వికారో నామధేయం. ఇంకొకటి శ్రీశైల పర్వతం అని చెప్తారు. శైలం అంటేనే పర్వతం. శ్రీశైల పర్వతం అని చెప్తారు. లేదా ఇంకొకటి మృత్యు భయం అంటారు. మృత్యు అంటేనే భయం. మృత్యు అంటే మృత్యువే భయం. మృత్యువు వల్ల భయము, మృత్యువు యొక్క భయము గాదు. మృత్యువే భయము. అదే ఇది ఒకటే వర్డ్. ఒకటే మీనింగ్ తోటున్నవి 2 వేరు వేరు వర్డ్స్. అయితే మనం ఏం చేస్తాము, ఒకటే దానికి ఎన్నో పేర్లు పెట్టుకుని మళ్ళీ ఇన్నున్నాయనుకుంటాము. ఒకటే దానికి ఎన్నో పేర్లు పెట్టుకుని ఇన్నున్నాయనుకుంటాము. ఎన్నో ఉంటే వాటన్నింటికి ఒకటే పేరు పెట్టి రకరకాలుగా చూస్తాము. సరే ఇంతకి రాహోహో శిరః అయింది గదా! రాహువు యొక్క శిరస్సు గాదు. రాహువే శిరస్సు. వాచారంభణం. వికారో నామధేయం. ఇదొక వికారం, ఇదొక వికారం. 2 పేర్లొచ్చాయి. సుషి ఖస్య ఆకాశంలో, సుషి అంటే రంధ్రం అంటాము. ఆకాశంలో ఛిద్రము అంటాము. ఆకాశమే ఛిద్రం. అవకాశమన్నా, ఆకాశమన్నా, ఛిద్రమన్నా, రంధ్రమన్నా, ఖాళీ అన్నా, ఇక్కడ చెప్పినట్టు సుషి అన్నా, ఏదైనా సరే ఒక్కటే అర్థం ఖాళీ.
అవకాశం ఏదైనా సరే వివరము వాటన్నిటికీ ఒకటే అర్థం ఉన్నది. ఆకాశం, అవకాశం, వివరము, ఏదో సుషి, రంధ్రము, ఖాళీ అని ఎన్నున్నా సరే వాచారంభణం వాక్కుల చేత ఆరంభించబడ్డ, తయారైన, కల్పించబడ్డ వికారాలు ఇవన్నీ రకరకాల నామధేయాలు. విషయం మాత్రం ఒకటే. కానీ మనం ఎట్లా చెప్తాము? ఆకాశంలో ఖాళీ అని చెప్తాము. ఆకాశంలో ఖాళీ అని. ఆకాశం అంటేనే ఖాళీ. అట్లానే ఇంకా అందంగా మమ ఆత్మ, నా ఆత్మ అండి అని చెప్తాం. నా ఆత్మ. నా ఆత్మ గాదు, నేనే ఆత్మ. నా యొక్క ఆత్మ గాదు. సీత యొక్క రాముడు, రాముడి యొక్క సీత గాదు. సీతే రాముడు. 2 ఒకటి. సీత వేరు, రాముడు వేరు, హనుమంతుడు వేరు, జాంబవంతుడు వేరు, మన సుగ్రీవుడు వేరు, వాలి వేరు, రావణాసురుడు వేరు, నేను వేరు, మీరు వేరు గాదు. ఉన్నదంతా ఒకటి వేరు వేరుగా కనిపిస్తుంది. ఉన్నదంతా ఏకస్మిన్ ఏకం. ఆ ఏకస్మిన్‌లోనే అనేక విధాలుగా ఇన్ని ఉంటాయి ఎందుకు? వాచారంభణం వికారో నామధేయం. మృచ్చిక ఇతియేవ సత్యం. మమ ఆత్మ అంటాం. నా ఆత్మ అని చెప్తాం. నా ఆత్మ కాదు. నేనే ఆత్మ. ఆత్మ అంటే నేను అని అర్థం. ఆత్మ అంటే నేను. ప్రతిమ వపుః అని చెప్తాము. ప్రతిమ అంటేనే ఏదో మూర్తి. వపు అంటే మూర్తి. మళ్ళీ దాన్నే ప్రతిమ అన్నా ఒకటే అర్థం, వపు అన్నా ఒకటే అర్థం, మూర్తి అన్నా ఒకటే అర్థం, విగ్రహం అన్నా ఒకటే అర్థం. ప్రతిమ, వపుః, మూర్తి, విగ్రహం, ఆకారం, రూపం అన్నిటికి ఒకటే అర్థం. మళ్ళీ వాటిని కలిపి చెప్తాం. ఇట్లా ఉంటాయి. ఎందుకు అంటే ఏం లేదు. ఆలోచన చెయ్యమంతే. ఆలోచన చెయ్యము. ఎన్ని ఎక్కువ మాటలు మాట్లాడుకుంటే అంత గొప్ప అనుకుంటాము. మరి నువ్వెందుకు మాట్లాడుతున్నావు ఇక్కడ కూర్చొని రోజు ఇన్ని మాటలు? అన్నీ వాచారంభణం వికారో నామధేయం అన్నప్పుడు నువ్వు మాట్లాడకుండా వాక్కులు కట్టేసి కూర్చోవచ్చు కదా అంటే కూర్చోవచ్చు. అవును. నేను నిజంగానే ఎక్కువగానే మాట్లాడతాను అని చెప్పు వెళ్ళు. నిన్నెవరైనా ఇట్లానే ఎందుకు మరి నువ్వు కూర్చొని ఇన్ని మాట్లాడతావు? మౌనంగా ఉండు, మౌనంగా ఉండు అని చెప్తూనే మళ్ళీ ఇవన్నీ వాచారంభణం వికారో నామధేయం అని చెప్పుకుంటూ నువ్వెందుకు మళ్ళీ ఇన్ని మాట్లాడతావని ఎవరైనా నిన్ను అడిగితే అవును నేను ఎక్కువనే మాట్లాడతానని చెప్పుకోపో. ఎందుకు అంటే ఆత్మ గురించి చెప్తున్నప్పుడు మాత్రము ఎక్కువగానే మాట్లాడాలి. ఎందుకు అంటే మరి తొందరగా అర్థం కావట్లేదు కాబట్టి. అక్కర్లేని ప్రాపంచికమైన విషయాలైతే తక్కువ మాట్లాడు. అసలు లేకపోతే మాట్లాడకుండా మౌనంగా ఉండు గాని, ఈ విషయం గురించి చెప్పుకో. ఇంకా కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్పాను గదా! ఇట్లానే నువ్వు చూసుకో. ఒకే విషయం ఉంటే మళ్ళీ 2 పేర్లు పెట్టి పక్కన పక్కనే చెప్పుకుంటూ ఉన్నట్టుగానే, ఉన్నది ఒక్కటైతే ఎన్నో విధాలుగా నువ్వే కల్పించుకుంటావు. కార్యము రాహువు యొక్క శిరస్సు. రాహువు కారణము, దాని యొక్క శిరస్సు కార్యము. ఆకాశము కారణము, దాని యొక్క సుషి, దాని యొక్క ఖాళీ రంధ్రము అని కార్యము. మమ నేను, నా యొక్క నేను కారణంగా నా ఆత్మ అది కార్యము. నాకు నేను కార్యం ఎట్లా అయితాను? నాకు నేను కారణం ఎట్లా అవుతాను? నాకు నేను కార్యం ఎట్లా అయితాను? ఏమి లేదు. ఎందుకు అంటే వాక్కులకు ఆ లిమిటేషన్ ఉంటుంది. మాటల్లో ఏదైనా చెప్పాలి అంటే ఇట్లానే ఉంటాయి. అవకతవకలుగా, అస్తవ్యస్తంగా, అర్థం లేకుండా, వ్యర్థంగా ఉంటాయి వాక్కులన్నీ. నా ఆత్మ అని చెప్పాల్సొస్తుంది. ఇట్లానే ఉంటాయి. నిజంగా ఆత్మ గురించి చెప్పాలంటే మాటలు ఆగిపోతాయి మరి. ఆత్మ గురించి చెప్పాలి అంటే రిలేషన్స్ గురించి రిలేటివ్‌గా చెప్పే వాక్కులను బెట్టుకుని అబ్సల్యూట్ గురించి చెప్పాలి అంటే వాక్కులు టపిమని ఆగిపోతాయి. అబ్సల్యూట్ ఒకటే ఉంటుంది ఇంక మౌనం. మరి మౌనంలో చెప్తే ఈ దక్షిణామూర్తి స్తోత్రానికి మొదట్లో ఏవో ధ్యాన శ్లోకాలని చెప్తారు. ఏవో. అందులో ఒకటుంటుంది. మర్రి చెట్టు కింద కూర్చొని మన గురువుగారు మౌనంగా వ్యాఖ్యానం చేస్తూ ఉంటే అక్కడ వృద్ధులు ఈయన యువకుడు వాళ్ళు వృద్ధులు మౌనంగానే విని పట్టుకున్నారంటే పోనీ అట్లా ఒకవేళ అవకాశం ఉంటే చాలా మంచి పద్ధతి. ఆ రకంగా అవకాశం లేదు కాబట్టి చెప్పుకోవాల్సొస్తుంది. చెప్పుకుందామంటే మాటలు సరిపోవు. మాటలకేమో ఈ లిమిటేషన్ ఉంది. అవి పని చేయవు. మాటలు ఓన్లీ వ్యవహారాలు గురించి చెప్తాయి. వ్యవహారాలు ఎప్పుడూ రిలేటివ్‌గా ఉంటాయి. అటువంటి రిలేటివ్ విషయాలని చెప్పడానికి మాత్రమే పనికొచ్చే, వ్యవహారానికి పనికొచ్చే
వాక్కులను పట్టుకొచ్చి అబ్సల్యూట్ గురించి, మౌనం గురించి చెప్పాలి అంటే మౌనము భంగమవుతుంది. వాక్కులుగానే ఉంటాయి. అది మౌనం భంగమవుతుంది గాబట్టి మొక్కలైపోతుంది. భేదాలతోటే చెప్పాల్సొస్తుంది. మమ ఆత్మ అయిపోతుందది కాస్త. పాపము ఉన్న ఏకమాత్మ మమ ఆత్మ అని ఇన్ రిలేషన్ నా ఆత్మ అని తయారవుతుంది. అర్థముందా ఏమైనా నా ఆత్మ, నా ఆత్మ అన్నదానికి ఏమైనా అర్థముందా? నా యొక్క ఆత్మ. అర్థం ఉండదు. అర్థం లేకుండా ఉంటాయి ఇట్లా. ఇట్లానే మనం దాన్ని ఏదో ఒక విధంగా ఓపిక చేసుకొని అర్థం చేసుకుంటూ వెళ్ళాలి. ఇత్యాది కల్పనాతుల్య ఇట్లా దీనికి సమానంగా మనం మాట్లాడుతూ ఉన్నవి చూస్తే ఎన్ని బయటపడతాయో అర్థం పర్థం లేకుండా. ఇవన్నీ నిజంగా పృథక్ వస్తువుని చూపిస్తున్నాయా? వేరే వేరే వస్తువుని చూపిస్తున్నాయా? ఇప్పుడు ఆకాశంలో ఖాళీ అన్నాననుకోండి. ఆకాశంలో ఖాళీ అన్నాను. చాలా ధాటిగా అన్నాను. కానీ నిజంగా అది చెప్తున్నది ఆకాశం గురించే. ఆకాశం, అందులో ఖాళీ, ఆకాశం కారణం, అందులో ఖాళీ కార్యం అని లేవిన్ని. పృథక్ వస్తువు ఏమైనా ఉందా అక్కడ వేరే వస్తువు? ఆ 2 పదాలు ఆకాశం, ఖాళీ 2 పదాలు ఒకటే వస్తువుని చూపిస్తున్నాయి. పృథక్ వస్తువుని చూపించడం చెయ్యట్లేదు పాపం. కానీ ఏం చేస్తాము ఇంకింతే విషయము. అల్పమైన వాక్కులతోటే అమేయమైన దాన్ని పట్టుకోవడానికి ట్రై చేస్తున్నాము. ఉపాస్య ఉపాసకత్వేన గురు శిష్య క్రమేణ చ స్వామి భృత్యాది రూపేణ క్రీడతి స్వేచ్ఛయా ఈశ్వరః. ఆ ఈశ్వరుడే ఇదిగో ఉపాస్య దైవము. ఇదిగో వీడు ఉపాసకుడు. ఇదిగో వీడు గురువు. ఇదిగో వీడు శిష్యుడు. ఇదిగో వీడు స్వామి. ఇదిగో వీడు భృత్యుడు అని రకరకాల రూపాలు అదే స్వేచ్ఛగా దాని ఇచ్చ, దాని ఇష్టం. దాని ఇష్టం ఉన్నది ఒక్కటి. అది దాని ఇష్టం వచ్చినట్టు రకరకాల రూపాలు తయారు చేసుకొని రిలేషన్స్ కల్పించుకొని వ్యవహారం నడిపిస్తూ ఆనందిస్తుంటుంది ఏంటో మరి. ఇంతకీ ఇన్ని ఉన్నాయా? రాముడి భార్య సీత. సీతను ఎత్తుకెళ్ళిపోయిన వాడు రావణుడు. రావణుణ్ణి రాముడు చంపాడు. రాముడి చేతిలో రావణుడు చచ్చాడు అని ఇన్నున్నాయా? రాముడు అదే, రావణుడు అదే, సీత అదే. పితరం ప్రతి పుత్రః యః పుత్రం ప్రతి పితా ఏవ సః ఏకః ఏవ హి నానా ఇవ కల్ప్యతే శబ్దమాత్రతః. వీడు పుత్రుడున్నాడు గదా! వీడు తండ్రికి పుత్రుడు అని ఎవడున్నాడో, మళ్ళీ సహైవ వాడే పుత్రుడికి తండ్రి. ఇప్పుడు వాడు నాన్న, వీడు కొడుకు అని చెప్తాం గదా! వాడు వీడికి నాన్న, వీడు వాడికి కొడుకు అని చెప్తాం గదా! ఎవరిని మనము కొడుకంటున్నామో వాడే ఆ నాన్న అంటున్నవాడు కూడా. నాన్న అన్నవాడు వేరుగా, కొడుకన్నవాడు వేరుగా లేరు. అది ఒక్కటి ఏకం. అయితే నానా విధాలుగా నాన్నగా, కొడుకుగా అదే రూపాలు ధరించి అదే ఆడుకుంటూ ఉంటుంది. ఎందుకంటే దాని ఇష్టం. ఏకః ఏవ హి అది ఒక్కటే అయి ఉన్నది. అయినా గూడా నానా ఇవ కల్ప్యతే ఎన్నో ఉన్నట్టుగా కల్పనలన్నీ జరుగుతూ ఉంటాయి. ఎట్లా? శబ్దమాత్రతః శబ్దం వల్ల. అందుకే మళ్ళీ మనము బ్రహ్మసూత్రాల్లో ఎన్ని సూత్రాల్లో మనం దాని గురించి విచారణ చేస్తూ వచ్చామో. శబ్దం వల్లే అన్నీ వస్తాయి అని. శబ్దం వల్ల దీని గురించే మళ్ళీ మనకు గాచారమ్మడం వికారం నామధేయం ఇంకెళ్ళు అని చాందోగ్యం కూడా చెప్తూ వచ్చింది. కాబట్టి ఇంక కూర్చొని మనము ఎందుకు ఉన్నది ఒక్కటైతే ఇన్నిగా ఎందుకు తెలుస్తూ ఉన్నది నాకు ఏమి కథ అని అర్థం చేసుకోవలసి ఉన్నది. శబ్దాల్లోనే చెప్పుకుంటూ కానీ మౌనంలో దాన్ని పట్టుకోవలసి ఉంటుంది. శబ్దాల్లో దాన్ని శ్రవణం చేస్తూ మౌనంగా దాన్ని మననంలో తెలుసుకోవలసి ఉంటుంది. అసలు మననం కూడా మౌనంగా ఉండదు. భావనలుంటాయి. అవి కూడా మళ్ళీ రూపాలతో వాటితో ఉంటాయి. దాన్ని కూడా భావాతీతమైన స్థితిలో మాత్రమే దాన్ని తెలుసుకోవచ్చు. ముందు ఇక్కడి నుంచైతే మొదలుపెట్టాలి మనము. చెప్తున్నది ఒకటే విషయం గురించి. ఇంద్రుడు అన్నాదే, చంద్రుడు అన్నాదే, ప్రాణము అన్నాదే, ఈశ్వరుడు అన్నాదే, జగత్ అన్నాదే, స్త్రీ అన్నాదే, పురుషుడు అన్నాదే, చెట్టు అన్నాదే, పిట్ట అన్నాదే, ఏ పేరున్నా సరే ఉన్నది ఒక్కటి ఏకమేవా. అది చాలా రూపాలుగా అదే ఆడుతూ ఉంటుంది. ఉన్నది ఒక్కటి. అది ఇంతకెవరో అనుకునేవు తత్తు పదార్థము త్వమ్మసి నువ్వే. ఈ విషయం మళ్ళీ మర్చిపోయావనుకో, ఉన్నది ఒకటి అదేదో ఉందనుకున్నావంటే మళ్ళీ
నీలో నువ్వే భేదం చూస్తావు, జారిపోతావు. అట్లా చేసుకోకు, అనర్థం పాలైపోకు. మొత్తం ఉన్నదంతా అదే. అది నువ్వే. మళ్ళా ఆలోచన చేసుకుంటూ ఉండు. ఇవాల్టికి ఇక్కడికి ఆపుతాను. వచ్చే వారం మళ్ళీ కలిసి కూర్చొని మనము ఇక్కడి నుంచి చదువుకుంటూ ముందుకు వెళ్దాము. కోరుకున్న వాళ్ళందరికీ అద్వైత ఆత్మ విజ్ఞానం కలగాలని ఆశిస్తూ ఉన్నాను. శుభం భవతు.